అట్లా చెప్పాడు. చెప్పిన తర్వాత నాకైతే నమ్మకం కుదరలేదు. ఎందుకంటే నేను చాలా టెంపుల్స్ విజిట్ చేశాను, చాలా ప్లేసెస్కి వెళ్ళాను, ఇంప్రూవ్మెంట్ ఏమైనా వస్తుందని చెప్పని, కానీ ఏం రాలేదు. పాములు అయితే వస్తూనే ఉన్నాయి. చాలా బాధపడ్డాను. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఫైనల్గా ఇంకా నాకు వేరే దారితో దొరకలేదు. అన్ని ప్లేసెస్ తిరిగాను, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా నాకు సెట్ అయితే కాలేదు. ఇంకా ఫైనల్గా సరే రాయేద్దాం అన్నట్టుగా యేసుప్రభు సన్నిధానానికి, చిలుకపేట తండ్రి సన్నిధికి నేను వెళ్ళడం జరిగింది. తండ్రి సన్నిధికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. ఎంత ఇదంటే ఎంత నా అవిశ్వాసాన్ని, అక్కడ అపనమ్మకాన్ని ప్రకటించానంటే, సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ఈ చేతికి పాముంగరం ఒకటి, పగడం అవడం ఒకటి, ఇక్కడ రుద్రాక్షం ఒకటి ఉండేది. నేనేం చేస్తానంటే, యేసుప్రభు అని కోపడతాడేమో ఇవన్నీ చూసని ఆ ఉంగరాలు రుద్రాక్షం తీసుకొని జేబులో పెట్టుకున్నామండి. జేబులో పెట్టుకొని తండ్రి సన్నిధి బయట అవి తీసి జేబులో పెట్టుకొని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ సన్నిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఉంగరం రుద్రాక్షం పెట్టుకున్నామండి. అట్లా ఒక వారం చూసా, ఏం పని జరగల. అయినా వస్తున్నాయి పాములు. ఏం చేయాలి సరే ఒక పని చేద్దాం, పూర్తిగా ఏదైతే అదేందని చెప్పని పూర్తి స్థాయిలో ఆయన మీద ఆధారపడ్డాను. ఇంకా ఆరవ నువ్వేనయ్యా అని చెప్పని నేను ఆయన్ని నమ్ముకొని ప్రార్థన చేసుకున్నాను. నిజంగా అండి, నా జీవితంలో ఫస్ట్ టైం నేను చూసిన మిరాకిల్ యేసుప్రభు నాకు చేసిన మిరాకిల్ అది. క్రమేపీగా నెలకి 30-40 అట్లా వచ్చే పాములు క్రమేపీగా 20, 15, 10, 5, 0 క్రమేపీగా తగ్గుతూ వస్తుంది. ఓరోజు సన్నిధిలో కూడా వచ్చింది. సన్నిధిలోకి వస్తే అక్కడ నేను సన్నిధి ప్రేయర్ గార్డెన్లోకి ఉండేది, అక్కడ చిలకలూరుపేటలో. ఆ ప్రేయర్ గార్డెన్లోకి వెళ్ళి నేను ఇట్లా వెళ్తే అక్కడ కూడా వచ్చింది. వేరే అక్కడ బాతులు ఉన్నాయి. ఆ బాతులు దాన్ని చూసి ఆ బాతులు నా దగ్గర రానికుండా అవి దాన్ని చూసినట్టుగా నాకు చేసింది. అది చంపేశారు ఆ తోట వాళ్ళు. సో అట్లా జరిగింది. 12-13 సంవత్సరాల నుంచి వస్తున్నాయి అయ్యి. ఏమి చేసిన తమిళనాడులో మన టెంపుల్స్కి వెళ్ళాను, చిత్తూరులో టెంపుల్స్కి వెళ్ళాను. నేను వెళ్ళని టెంపుల్ లేదు. చాలా పొట్టలు గిట్టలు అన్నీ ఏది పడితే తిరిగాను. అంతరాలు గింతరాలు, తమిళనాడు తిరుగుతాం, చాలా తిరిగానండి. ఇక్కడ సమాధానం శాంతి దొరకల. నాకు దొరికిందల్లా శాంతి సమాధానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దే. కాబట్టి దయించి అందరూ ప్రభువుని నమ్ముకోండి. మనకి తెలిసి కొంత, తెలియక కొంత పాపాలు చేస్తాం. శాపాలు మన మీదకి వస్తాయి, చాలా వస్తాయి. అవి పోవాలంటే పళ్ళు పలహారాలు, లేకపోతే స్నానాలు, లేదా నది స్నానాలు, లేకపోతే ప్రదేశాన్ని దర్శించటము, ఇట్లా చేస్తే పోతుంది అనుకుంటారు, కానీ పోదు, పరిపూర్ణంగా పోదు. ఏదో అప్పటికప్పుడు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్కి అట్లా మనం రిలీఫ్ పొందుతాము, కానీ పర్మనెంట్గా పోదు. పర్మనెంట్గా పోవాలంటే దానికి తగ్గ కెపాసిటీ కన్నా మించి ఉన్న శక్తి ఉంటేనే అవి పోతాయి. ఆ శక్తి ప్రభువుని యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆ శాంతి సమాధానం ఇవ్వాలంటే ఆయనే ఇవ్వగలడు, వేరే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే నేను నా జీవితంలో ఈ 2 సంవత్సరాల్లో బిఫోర్ క్రీస్ట్, ఆఫ్టర్ క్రీస్ట్ కంపేర్ చేసుకుంటే చాలా వ్యత్యాసం. నా జీవితం చాలా మారిపోయింది. ఈ లోక సంబంధమైన అభివృద్ధి, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం తెచ్చుకోవాలనే ఆశ, ఉత్సాహము 2 నాకు దేవుడు కల్పించాడు. అంటే మనల్ని ఆయన వాడుకోవాలనుకుంటే మన మీద ఉన్న ఆ శాపాలు పాపాలని తీసేసి మన పరిశుద్ధుల్ని చేసి మనల్ని ఆయన వాడుకుంటాడు. అట్లా క్రమేపీగా పాములు తగ్గుతూ వచ్చినాయి. తర్వాత ప్రభువు నన్ను వాడుకునే విధానం ఎట్లా అంటే, స్వప్నం ద్వారా సువార్త చేయమంటాం, నూతన పాటలు రాయమంటాం, స్కిట్లు వేయమంటాం, ప్రేయర్ టవల్ స్టార్ట్ చేయమంటాం. ఇట్లా ఆయన పనిలో నిమగ్నమయ్యేటట్టుగా
నా నీతిని రాజ్యాన్ని వెతుకు అని చెప్పన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పని ప్రభు మనకు చెప్పాడు. కాబట్టి మనం ఈ లోక సంబంధమైన చెప్పి మోసి 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 మనం ఆ బరువు మోయలేక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆయన ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పి అన్నాడు. విశ్రాంతి కలుగజేస్తాను, మీ పాపాలు కడిగేస్తాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తాను, మంచి జీవనాన్ని ఇస్తాను, మీ చీకటి జీవితాల్లో వెలుగుగా నేను ఉంటాను అని చెప్పిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, మాట మీద నిలబడే దేవుడు, మాట తప్పని దేవుడు, నమ్మకస్తుడు, రోషం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇంకా వేరే వాళ్ళ వల్ల కాదు కాదు కాదు. బల్లగుద్ది చెప్తాను, నేను అందరిని చూశాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి. మనం అభివృద్ధి, ఈ లోక సంబంధమైన అభివృద్ధి కానీ పరలోక సంబంధమైన అభివృద్ధి కానీ, మన జీవితంలో చీకటి తెలిసి కొంత తెలియక కొంత చాలా ఉంటుంది. ఆ చీకటిని పారద్రోలాలంటే, చీకటి పోవాలంటే ఆయన మన జీవితంలోకి రావాలి, ఆయన్ని మనం ఆహ్వానించాలి. మన జీవితంలోకి ఆయన ఆహ్వానిస్తే ఖచ్చితంగా మనం మేలు పొందుతాము. ప్రైజ్ ది లార్డ్.